మనం అసలు ఈ కూడిక ఎందుకు పెట్టుకుందాం? కృతజ్ఞత కూడిక. అందరూ దేవుడు కార్యాలు జరిగిన తర్వాత పెట్టుకుంటారండి. మనమైతే దేవుడి పైన ఉన్న పరిపూర్ణ విశ్వాసంతో ముందే పెట్టుకుంటున్నాం. నాకు దేవుడు దర్శనములో ఒక పెద్ద మందిరం కట్టి నాకు తాళం చెవుడిచ్చాడండి. అది నిజమే, నాకు నా దేవుడు చూపించింది నిజమే అని నేను 40 రోజుల కృతజ్ఞత కూడిక పెట్టుకున్నాను. ఇవాళ 23వ రోజు అండి. దేవుడు అద్భుతంగా జరిపించుచున్నాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. అయితే నేను చెప్పే మాట ఏమనగా, ఎవరైనా మీకు ప్రేరేపణ కలిగిన వారు, యేసయ్య నాకు ఎలా అయితే మందిరం కట్టి తాళాలు ఇస్తూ చూపించాడు, మీకు ఎవరైనా ప్రేరేపణ కలవారు యేసయ్య మీతో మాట్లాడితే మందిరానికి మీరు తప్పనిసరిగా మీ వంతు సహాయం మీరు చేయవచ్చండి. దేనికంటే ఆయన నాకు చూపించాడు కాబట్టి యేసయ్య మీతో కూడా మాట్లాడుతాడు. మన దేవుడు మాట్లాడే దేవుడు కనుక మీరు వెళ్ళి ఆ మందిరానికి ఆ బిడ్డకి సహాయం చేయండి అని దేవుడు మీకు కనుక చూపెడితే ఖచ్చితంగా మీరు సహాయం చేయండి. కింద స్క్రోలింగ్ లో మన ఫోన్ నెంబర్లు, అకౌంట్ నెంబరు అన్నీ వస్తూ ఉంటాయండి. అదేవిధంగా QR కోడ్ కూడా వస్తుంది. మీరు తప్పనిసరిగా మీకు మనసులో మందిరం కడతానికి మా వంతు సహాయం కూడా మేము చేయాలి అని యేసయ్య ప్రేరేపణ కలిగిస్తేనే మిమ్మల్ని సహాయం చేయమని, అకౌంట్కి డొనేషన్ గా చేయమని అడుగుతున్నానండి. అదే విధముగా మీరు ఎవరైనా సరే ఈ సందేశం విన్నవారు మందిరము కొరకు మీ వంతు సహాయముగా అందరి ప్రార్థన నేను కోరుకుంటున్నానండి. అందరూ కూడా తప్పనిసరిగా మందిరం నిర్మాణం కొరకు ప్రార్థన చేయమని కోరుకుంటున్నాను. ఇలాగే కాకుండా మీకు ఏ అవసరం ఉన్నా, ప్రార్థన అవసరాలు ఎలాంటివి ఉన్నా కింద మా ఫోన్ నెంబర్లు వస్తూ ఉంటాయండి. మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, మీకు ప్రార్థన అవసరత కావాలి అనుకన్నా బిడ్డలు ఎవరైనా సరే మాకు ఫోన్ చేయవచ్చు. ప్రార్థన యేసు నామములో మేము ప్రార్థన చేస్తాం జరుగుతుంది. దయచేసి దీన్ని గమనించాలని యేసు నామములో కోరుకుంటున్నాను.